మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోను లైక్ చేయండి. సుమిత్ర, ఈరోజు నీ అదృష్టం చాలా బాగుందిరా. అంత పెద్ద యాక్సిడెంట్ అయినా సరే, ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా తగలకుండా తప్పించుకున్నావు. దేవుడే నిన్ను కాపాడాడు. జ్యోత్స్న, దానికి తోడు నేను సీట్ బెల్ట్ కూడా పెట్టుకున్నాను కదా మమ్మీ. అయినా డాక్టర్ గారు, నాకు అసలు ఈ బెల్ట్ ఎందుకు వేశారు? డాక్టర్, నువ్వు అనుకోకుండా ఒక్కసారిగా వెళ్లి డాష్ బోర్డ్ను బలంగా గుద్దుకున్నావు కదమ్మా. దానివల్ల నీ మెడ కండరాలు బాగా గాయపడ్డాయి. ప్రస్తుతానికి ఈ పట్టి ఇలాగే ఉండాలి. జ్యోత్స్న, అంటే జీవితాంతం నేను ఇలాగే ఉండాలా ఏంటి డాక్టర్? డాక్టర్, అయ్యో, అంత అవసరం లేదు. నీ మెడ నొప్పి పూర్తిగా తగ్గే వరకు ఈ పట్టి ఇలాగే ఉంచాలి. ఊరికే మెడను అటు ఇటు తిప్పకండి. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి, వస్తాను. జ్యోత్స్న, అలాగే డాక్టర్, థాంక్యూ. సుమిత్ర, అసలు ఆ పారిజాతం ఎక్కడా? పారు, ఏంటమ్మా ఇది? కార్కి బ్రేకులు పడలేదు. అంత పెద్ద యాక్సిడెంట్ అయింది. అయినా ఈ సమయంలో నీ మొహానికి ఆ నల్లటి ఆయిలేంటి? సూరజ్, దానికి కారణం నేనే చెప్తాను సార్. తను ఎందుకు ఆ ఆయిల్ రాసుకుందో తెలుసా? ఆటిట్యూడ్ కోసం. అవును సార్, తన ఆటిట్యూడ్ చూపించుకోవడానికే ఆ ఆయిల్ రాసుకుంది. సుమిత్ర, ఆటిట్యూడ్ కోసం మొహానికి ఆయిల్ రాసుకోవడం ఏంట్రా బాబూ? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పారిజాతం, ఏవండి, వాడు కావాలనే నన్ను వెటకారం చేస్తున్నాడండి. నేను కార్ కడిగినప్పుడు ఆ గేటుకి ఉన్న గ్రీజు నా చేతులకి అంటుకుంది. దాంతో మొహం తుడుచుకుంటే ఇలా అయింది. ఇదే విషయానికి నేను బ్రదర్తో కూడా చెప్పానండి. సూరజ్, పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు ఉంది నీ వరస. అయినా నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడుతావు? పిల్లి, ఎలక అంటూ నీకు నచ్చినట్టు ఆ మెడను అటు ఇటు తిప్పావనుకో, ఆ దెబ్బతో అది ఎటో సెటిల్ అయిపోతుంది. తర్వాత జీవితాంతం ఇలాగే ఉండిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త. జ్యోత్స్న, అరేయ్ సూరజ్, నువ్వు కొంచెం ముందుకు వచ్చి మాట్లాడు. అక్కడ నిలబడితే ఆ నెలవంకలో సగం ముక్కలా కనబడుతున్నావు. సూరజ్, ముందుకు వస్తే ఏముందిలే కాని, పోయిన మెడ ఏమైనా తిరిగి వస్తుందా ఏంటి? ప్రమాదం చిన్నదే కదా బ్రదర్. కార్తీక్, అసలు ఆ ప్రమాదం ఎలా జరిగిందా అని నేను ఆలోచిస్తున్నాను బ్రదర్. కార్లన్నీ రెగ్యులర్గా సర్వీస్ చేయించేది నేనే కదా. ఏ కార్ ఏ కండిషన్లో ఉందో, దేనికి ఏ కంప్లైంట్ ఉందో నాకు బాగా తెలుసు. మరి అలాంటిది ఈ కార్ బ్రేకులు ఒక్కసారిగా ఎలా ఫెయిల్ అయ్యాయి? నాకెందుకో దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందన్న అనుమానంగా ఉంది. పారిజాతం, ఏంట్రా నీ అనుమానం? ముక్కు అన్న తర్వాత ఎప్పుడైనా తుమ్ము రాకుండా ఉంటుందా? అలాగే బ్రేక్ అన్న తర్వాత ఎప్పుడైనా ఫెయిల్ అవ్వకుండా ఉంటుందా? తుమ్ము వచ్చిందని ముక్కును అనుమానిస్తావా ఏంటి? కార్తీక్, తుమ్ము వచ్చిందని ముక్కును అనుమానించకపోయినా, సడన్గా బ్రేక్ ఫెయిల్ అయినందుకు ఖచ్చితంగా ఆ కార్ వెనుక ఉన్న చేతుల్ని అనుమానించాలి పారు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఎవరైనా కావాలనే బ్రేకులు తీసేశారంటావా? పారిజాతం, అవును బ్రదర్. నీకా అనుమానం ఎందుకు వచ్చింది? కార్తీక్, మొదట కార్ టెస్ట్ చేయడానికి బ్రదర్ని వెళ్లమన్నారు. బ్రదర్ వెళ్లి డ్రైవ్ చేసి క్షేమంగానే వచ్చాడు. ఆ తర్వాత జ్యోత్స్న కార్ ఎక్కింది. కాని నువ్వు కార్ ఎక్కడానికి ఎందుకు అంత ఇబ్బంది పడ్డావు? జ్యోత్స్నతో పాటు నేను ఎందుకులే అని ఎందుకు తప్పించుకున్నావు? పైగా నీ మొహానికి ఆ ఆయిల్ అంటుకోవడం ఏంటి? గేటుకి ఉండేది గ్రీజ్, ఆయిల్ కాదు. ఛీ, కనీసం అబద్ధం చెప్పడం కూడా నీకు సరిగ్గా రావడం లేదు. అంతా తెలిసిపోతోంది. పారిజాతం, నేను చెప్పేది ఆ ముందు గేటు కాదు, ఆ వెనుక వైపు ఉన్న గేటు. చేతితో తుడుచుకుంటే మొహానికి అంటుకోదా ఏంటి? నాకేమీ అలా అనిపించట్లేదు. కార్తీక్, నీకు అనిపించదు పారు. కానీ బ్రోని శాశ్వతంగా వేసేయడానికే కార్ బ్రేకులు తీసేసి మర్డర్ ప్లాన్ చేశారేమో అని నా బలంగా అనిపిస్తోంది. సూరజ్, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాల్సిందిరా కార్తీక్. ప్రతి దాంట్లోనూ నీకు కుట్రలే కనిపిస్తాయి. అయినా కోరంతో కోరిన పచ్చి కొబ్బరి తురుము లాంటి మనసు నాది. నా మనసులో ఎలాంటి కల్మషం లేదు. పారిజాతం, అవును మరి. మా మనసులేమో సా మిల్లులో తిరిగే రంపాలు, నీ మనసు మాత్రమే పచ్చి కొబ్బరి తురుము. ఊరికే అందరినీ అవమానించకు. అయినా ఇప్పుడు సూరజ్ మనకి పరాయివాడు కాదు కదా, మనవాడే కదా. సుమిత్ర, అంతేనంటావా పారు? సరే, ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది. మనమంతా కుకింగ్ కాంపిటీషన్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి అందరూ త్వరగా రెడీ అవ్వండి.
పారిజాతం, అలాగేనండి. సూరజ్, నువ్వు ఎక్కడికి పారు? ఈ మెడ పట్టి వేసుకుని అక్కడ ఎలా తిరుగుతావు? పారిజాతం, మీరంతా వెళ్ళిపోతే ఈ ఒంటికన్ను రాక్షసిలా నేను ఒక్కదాన్నే ఇంట్లో ఏం చేయాలి? ఆ కాంపిటీషన్ దగ్గర ఏదో ఒక మూల కూర్చుంటాను. నన్ను కూడా తీసుకుపోండి. మీరు లేకుండా నేను ఇక్కడ ఉండలేను. తాత, సరే, వెళ్ళి త్వరగా తయారవ్వు. పారిజాతం, అలాగేనండి. సూరజ్, పారు, ఒక్క నిమిషం ఆగు. ఇందాక గార్డెన్లో నీ రంగుల క్లిప్ ఒకటి కనపడింది. అది ఎవరి తాలూకో పోయిందో తెలుసా? వెళ్ళి ఆ డాన్ని అడగమంటావా? పారిజాతం, వీడికి అన్నీ అనుమానాలే. పద పద, త్వరగా వెళ్దాం. సూరజ్, అబ్బా, మీరెన్ని వేషాలు వేసినా సరే, బ్రదర్ మాత్రం ఇక్కడి నుంచి కదడమ్మా. ఈరోజు కాంపిటీషన్లో దీపని గెలవనివ్వండి. ఆ తర్వాత మీ సంగతి ఒక్కొక్కరిగా తేలుస్తాను. వంటల పోటీ జరిగే స్థలం. ఆర్గనైజర్, నమస్కారం సార్. నమస్తే అమ్మా. అంతా ఓకేనా? తాత, ఓకేనండి. ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి? ఆర్గనైజర్, మామూలుగా అయితే భారీ ఎత్తున ఏర్పాట్లు, హడావిడి ఉండేది. కాని ఈసారి పోటీ మీకు దక్షిణామూర్తి గారితో కదా, అందుకే చాలా సింపుల్గా ఏర్పాట్లు చేశాం. ఇరువైపులా 2 టేబుల్స్, వాటి మీద కావలసిన వస్తువులు, కూరగాయలు సిద్ధంగా ఉన్నాయి. బయట వాళ్లని ఎవరినీ పిలవలేదు, అంతా మనవాళ్లే. కాకపోతే వంటలు టేస్ట్ చేయడానికి ఒక స్పెషల్ చెఫ్ వచ్చారు. మన 3 జడ్జ్లతో పాటు ఆయన కూడా ఉంటారు. తాత, అంతా బాగానే ఉంది కాని, అసలు పోటీ పెట్టిన వాళ్లు ఎక్కడా కనిపించడం లేదే? ఆర్గనైజర్, అదిగోండి, వాళ్లే వస్తున్నారు. దక్షిణామూర్తి, నమస్తే సార్. నమస్కారం శివనారాయణ గారు. మాకంటే ముందే వచ్చేసినట్టున్నారు. శివనారాయణ, మేము ఎప్పుడూ అందరికంటే ముందే ఉంటాం దక్షిణామూర్తి గారు. దక్షిణామూర్తి, ఏదో ఒక రోజు మేము కూడా మీకంటే ముందుకు వస్తాంలేండి. శివనారాయణ, మంచిది, మీకు నూరేళ్లు ఆయుష్షు ఉండాలి. మాలిని, నమస్కారం అండి. ఎందుకు శివనారాయణ గారు ఇప్పుడే మమ్మల్ని తలుచుకున్నారు? అప్పుడే వచ్చేశాం. మీతో కలిసి ప్రయాణించడానికి దేవుడు మాకు నూరేళ్లు ఆయుష్షు ఇచ్చాడు. ఆర్గనైజర్, సార్, ఏర్పాట్లు అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నేను ఒకసారి ఫైనల్గా చూసొస్తాను. మాలిని, దక్షిణామూర్తి గారు, మనమిద్దరం అసలు పరిచయం కూడా లేని పరాయివాళ్లం అని ఇక్కడున్న అందరూ అనుకుంటున్నారు. కాని మన బంధం ఏంటో మనకు తెలుసు కదా. నేను ఎవరికీ చెప్పలేదు, ఎవరికీ చెప్పుకోను కూడా. దక్షిణామూర్తి, చెప్పుకోనంత మాత్రాన ఉన్న బంధాలు లేకుండా పోతాయా మాలిని? ఎక్కడికి పోతాయి చెప్పు? మాలిని, మీ మామగారు మిమ్మల్ని రెచ్చగొట్టి మరీ ఈ పోటీకి పిలిచారు కదా. పాత ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఇంతకంటే మంచి వేదిక దొరకదని భావించినట్టున్నారు. దక్షిణామూర్తి, బంధుత్వం అనేది ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు మాలిని, కేవలం అనురాగం పెంచుకోవడానికే. సుమిత్ర, అనురాగం పెంచుకోవడానికా, లేక అందరి ముందు అవమానించడానికా? నువ్వు ఇక్కడికి వస్తావని నేను అస్సలు అనుకోలేదు మాలిని. మాలిని, నా మెట్టినింటి గౌరవాన్ని మీరు ఎక్కడ రోడ్డున పడేస్తారో అన్న భయంతోనే నేను రావాల్సి వచ్చింది సుమిత్ర. దక్షిణామూర్తి, తన కూతురు పరువు గురించి ఏ తండ్రి ఆలోచించడా సుమిత్ర? సుమిత్ర, నిజంగా ఆలోచించే కదా తనని ఇల్లు వదిలి పొమ్మని గెంటేశారు. అయినా ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయానికి నువ్వు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు మాలిని? మాలిని, ఎందుకు మాట్లాడకూడదు? మా పారు మీ తాతగారి భార్య. అంటే మా అత్తగారికి అత్తగారు. మరి కోడలి పరువు గురించి అత్తగారు మాట్లాడకుండా ఎలా ఉంటుంది? సుమిత్ర, నా అల్లుడేమీ ఈవిడ కొడుకు కాదు కదా. అప్పట్లో కుటుంబాల్ని విడదీశారు, ఇప్పుడు మనుషుల్ని కూడా విడదీయాలని చూస్తున్నారా? దక్షిణామూర్తి, సుమిత్ర, నువ్వు కళ్లకు గంతలు కట్టుకుని ఈ లోకాన్ని చూడడం మానేశావు. నీ 2 చెవులు మూసుకుని కనీసం మంచి మాటలు వినడం కూడా మానేశావు. కానీ ఫోన్లో నువ్వు మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను. ఆ మాటలు మాట్లాడేటప్పుడు నువ్వు ఎంత కఠినంగా ఉన్నావో కూడా నేను చూశాను. శివనారాయణ, నన్ను ఎప్పుడూ తప్పుగా చూపించడమే ఈ దక్షిణామూర్తి పని. మాలిని, శివనారాయణ గారు, మీరు వచ్చింది ఇక్కడికి వంటల పోటీలకా లేక మాటల పోటీలకా? మీ అంత చమత్కారంగా మాట్లాడడం మాకు చేతకాదులేండి. శివనారాయణ, నీకు ఏం చేతనవుతుందో నాకు బాగా తెలుసులే మాలిని. దీప,
మనసులో ఉన్న ప్రేమని మాటల్లో కనపడనీయకుండా ఎందుకు దాస్తున్నారు మాలిని గారు? మాలిని, ఎవరి మీద ప్రేమని ఎవరు దాస్తున్నారు దీపా? దీప, ఇక్కడ మన మాటలు ఎవరూ వినడం లేదు కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలను. మీరు మీ పాత స్నేహాన్ని ఇంకా మర్చిపోలేదని నాకు తెలుసు. అంత ప్రేమ లేకపోతే నాడు రక్తం ఇచ్చి మరి మా తాతగారి ప్రాణాలు ఎందుకు కాపాడతారు? మాలిని, నేను రక్తం ఇచ్చింది కేవలం మానవత్వంతోనే. అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అతనికి అవసరం ఉంది, నాకు సహాయం చేసే అవకాశం వచ్చింది, చేశాను. అంతే. దీప, నీ మొహం మీద ఉన్న ఆ చిరాకు నిజంగా నీ మనసులో ఉంటే కళ్లముందు పోయే ప్రాణాన్ని చూస్తూ వదిలేయొచ్చు కదా. నువ్వు నీ స్నేహితుడి మీద ప్రేమని ఎలా చంపుకోలేకపోయావో అలాగే మా తాతగారు కూడా కూతురి మీద ఉన్న ప్రేమని చంపుకోలేరు. నీకు స్నేహం విలువ తెలుసు, మా తాతగారికి రక్తం పంచుకు పుట్టిన బంధం విలువ తెలుసు సుమిత్ర. మాలిని, సుమిత్ర, నీ తండ్రి ఆరాటపడేది నీకోసమే. నా భర్త ప్రాణాలు తీయాలనుకున్నది కూడా నీకోసమే కదా. సుమిత్ర, ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు ఆవేశంతో కన్నకూతురి పసుపు కుంకుమలనే దూరం చేయాలనుకున్నావు మాలిని. ఇప్పుడు వయసైపోయింది, ఒంట్లో బలం తగ్గిపోయింది. దూరం చేసుకున్న బంధాలు మళ్లీ దగ్గర అవ్వాలనుకుంటే ఎలా కుదురుతుంది? మాలిని, ప్రతిదానికి ఒక క్షమాపణ ఉంటుంది కదమ్మా. సుమిత్ర, దీనికి ప్రక్షాళన తప్ప క్షమాపణ లేదు. చూడు దక్షిణామూర్తి, ఇక్కడికి మనం చుట్టాల్లాగానో స్నేహితుల్లాగానో రాలేదు. రెండు పెద్ద రెస్టారెంట్స్కి ఓనర్లుగా వచ్చాం, పోటీ పడడానికి వచ్చాం. అలాగే ఉందాం, అలాగే మాట్లాడుకుందాం. అది మీకు మర్యాద, మాకు మర్యాద. అంతకుమించి నువ్వు ఏది మాట్లాడినా నేనైతే చూస్తూ ఊరుకోను. ఆర్గనైజర్, రండి సార్, దక్షిణామూర్తి గారు రండి. ఈ పోటీలో పాల్గొంటున్న జ్యోత్స్నా రెస్టారెంట్కి అలాగే టీఎం రెస్టారెంట్కి, ఇక్కడున్న రెస్టారెంట్ల ఓనర్స్ అందరికీ ఒకసారి పోటీ రూల్స్ వివరించాలనుకుంటున్నాను. మనమంతా సక్సెస్ఫుల్గా రెస్టారెంట్స్ రన్ చేస్తున్నాం. మంచి రుచికరమైన విందు భోజనం ఏది అనేదానిపై ఈరోజు పోటీ జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొంటున్న రెండు టీంల చెఫ్లు కేవలం 1 గంట వ్యవధిలో 5 రకాల వంటలు చేయాలి. ఆ వివరాలన్నీ మీ టేబుల్ పైన ఉన్న పేపర్లో ఉన్నాయి. పోటీ ప్రారంభమైన గంట తర్వాత వంటలు చేయడం ఆపేయాలి. ఆ తర్వాత మా అసోసియేషన్ నిర్ణయించిన జడ్జెస్ వాటిని టేస్ట్ చేసి విజేత ఎవరో ప్రకటిస్తారు. అయితే దీంట్లో శివనారాయణ గారు ఒక ప్రత్యేకమైన కండిషన్ యాడ్ చేశారు. అదేంటంటే, ఓడిపోయిన వాళ్లే గెలిచిన వాళ్లకి బహుమతి ఇవ్వాలి. మరో 10 నిమిషాల్లో పోటీ మొదలవుతుంది. మీ చెఫ్లతో రెడీగా ఉండండి. పారిజాతం, జ్యోత్స్నా, ఈ దక్షిణామూర్తి మనల్ని దెబ్బ కొట్టడానికే వచ్చాడే. జ్యోత్స్నా, వాళ్ళు ఏం చేస్తే మనకెందుకు రానీ? మనం చేయాల్సింది ఒక్కటే, ఆ సూరజ్ని, దీపని తాతయ్య దృష్టిలో చెడ్డవాళ్లని చేయాలి. అలా జరగాలి అంటే ఈ పోటీలో మనమే కావాలని ఓడిపోవాలి. అది జరగాలంటే ఇక్కడ ఏదో ఒక పెద్ద గొడవ జరగాలి. పారిజాతం, కానీ గొడవ చేయాలంటే ఏదో ఒక సాకు దొరకాలి కదా. సూరజ్, మాలిని గారు, మీ ఉంగరం కింద పడిపోయింది. వేలికి వదులుగా ఉండి జారిపోయినట్టుంది. ఇంత విలువైన దాన్ని అంత తేలిగ్గా వదులుకోకూడదండి. మాలిని, మరి నువ్వు ఎందుకు వదులుకుంటున్నావు? ఆ ఉంగరం నీ దగ్గరే ఉండనివ్వు. సూరజ్, నాది కానిది ఏదీ నాకు అవసరం లేదు మేడం. పారిజాతం, ఆహా, వీడు భలే దొరికాడు జ్యోత్స్నా. సూరజ్ వెళ్ళి ఆ మాలినితో మాట్లాడుతున్నాడు. కాని మనం దీన్ని ఇలా చెబితే తాత నమ్మడు. నువ్వు తాతయ్య దగ్గరికి వెళ్ళి, సూరజ్ మాలినితో చేతులు కలిపాడు, మనల్ని ముంచడానికి ప్లాన్ చేస్తున్నాడని చెప్పు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. జ్యోత్స్నా, తాతయ్య నమ్ముతాడు అంటావా? పారిజాతం, నువ్వు వెళ్ళి చెప్పు జ్యోత్స్నా. ఆ మాలిని పేరు ఎత్తగానే తాతయ్యకు వద్దన్నా కోపం వస్తుంది. ఖచ్చితంగా నమ్ముతాడు. జ్యోత్స్నా, సరే, అలాగే ట్రై చేస్తాను. మాలిని, సూరజ్, ఈ ఉంగరం తీసుకో. నా చేయి జారి నీ చేతికి వచ్చిందంటే అది నీకు రాసి పెట్టి ఉందని అర్థం. సూరజ్, కనిపించని రాతల్లో నా భవిష్యత్తును వెతుక్కునేంత అమాయకుడిని కాను నేను. మాలిని, అయితే అసలు నువ్వు ఎవరివి? ఎవరి మనిషివి? సూరజ్, నేను కేవలం నా మనిషిని మాత్రమే. పారిజాతం, వాడొక పెద్ద తిక్కలోడు అత్తయ్య. వాడితో మాట్లాడితే మన బుర్ర పాడవుతుంది. అయినా ఈ తాతయ్య ఏంటి ఇంకా రాలేదు? జ్యోత్స్నా, తాతయ్య, నీకు అసలే మెడలు తిరగట్లేదు.
ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో కాని నేను కళ్ళారా చూశాను. ఆ మాలిని మన మీద గెలవడానికి సూరజ్ గాడితో బేరాలు మాట్లాడుతోంది. రండి, చూపిస్తాను. కార్తీక్, తాతయ్య, అక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే డైరెక్ట్గా వెళ్లడం కాదు, కాస్త చాటుగా ఉండి వినాలి. తాత, మనం ఇదివరకు రెండుసార్లు ఇలాగే అనుమానించాం కార్తీక్. ఇది మూడోసారి కాకూడదు. కార్తీక్, నువ్వు చెప్పేది నిజమే తాతయ్యా. కళ్ళారా చూసి చెవులారా వింటే కదా అసలు మనుషులు ఎవరో తెలిసేది. పదండి వెళ్దాం. దీపా, నువ్వు కూడా రా. మాలిని, సూరజ్, శివనారాయణ కుటుంబానికి నీకు ఎలాంటి బంధుత్వం లేదని ఆ గుడిలో నా మేనకోడలు చెప్పిన మాటల ద్వారా నాకు అర్థమైంది. అయినా నువ్వు వాళ్లతో అంత క్లోజ్గా ఉంటున్నావంటే వాళ్ల ఆఫీస్లో నీకు ఏదో పెద్ద స్థానమే ఇచ్చి ఉంటారు. నీ శాలరీ ఎంత? సూరజ్, నేను జీతానికి ఎవరి దగ్గరా పని చేయట్లేదు మేడం. మాలిని, అంటే ఫ్రీగా చేస్తున్నావా? సూరజ్, ఒకరి కింద ఫ్రీగా చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. మాలిని, మరి ఇంకేం చేస్తున్నావు? సూరజ్, నేను ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటాను. జోస్నా రెస్టారెంట్లో నా స్టాల్స్ని పెట్టుకోవడానికి దీపా గారు నాకు అవకాశం ఇచ్చారు. దానికి బదులుగా నేను దీపా గారికి అడ్వైజర్గా ఉంటూ హెల్ప్ చేస్తున్నాను. మాలిని, నీ ఫుడ్ స్టాల్ పెట్టుకోవడానికి అంతకంటే బెటర్ ప్లేస్ నేను ఇస్తాను. నువ్వు నాకు అడ్వైజర్గా ఉంటావా? నీకు ఇంకా మంచి లైఫ్ ఇస్తాను. సూరజ్, ఒకరు దయతో ఇచ్చేది నాకు వద్దు. మాలిని, మరి ఇంకేం కావాలి నీకు? మరీ ఇంత మొండిగా ఉంటే జీవితంలో ఎదగలేవు. సూరజ్, చూడండి మాలిని గారు, నా లైఫ్ని నాకు నచ్చినట్టుగా నేనే డిజైన్ చేసుకున్నాను. నాకు ఇష్టం ఉన్న పనులు మాత్రమే నేను చేస్తాను. నాకు చేసే పనే కాదు, చేసే మనుషులు కూడా నచ్చాలి. నేను ఏదైనా ఒకటి అనుకున్నానంటే దానికి కట్టుబడి ఉంటాను. నేను ఎదగలేను అనేది కేవలం మీ ఒపీనియన్ మాత్రమే, దాంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మాలిని, నువ్వు నమ్మిన వాళ్లే నిన్ను మోసం చేస్తే అప్పుడు ఏం చేస్తావ్? సూరజ్, ఆ మోసాన్ని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తేనే కదా నేను మోసపోయాను అనుకోవడానికి. అయినా మోసం చేసే వాళ్ల గురించి నేను ఆలోచించను. నన్ను నమ్మిన వాళ్లని మాత్రం నేను ఎప్పటికీ మోసం చేయను. మీరు నా ముందు ఈ బంగారు ఉంగరమే కాదు, వజ్రాల ఉంగరం పడేసినా సరే, ఈ ఉంగరం మీ దగ్గరే ఉంచుకోండి. మాలిని, నీ విలువ బంగారం లాంటిది అంటావ్, అంతేనా? సూరజ్, విలువ స్థిరంగా లేని ఆ బంగారంతో నా క్యారెక్టర్ని పోల్చుకుని నన్ను నేను తక్కువ చేసుకోలేను మేడం. అందుకేనేమో ఆ దరిద్రుడు నన్ను ఎప్పుడూ బంగారం అని పిలుస్తాడు. విలువ అనే త్రాసులో మనుషులు ఎప్పుడూ ఊగిసలాడుతూ ఉంటారు. ఒకసారి కిందకి, ఒకసారి పైకి. కాని ఈ సూరజ్ ఎప్పుడూ సమాంతరంగా, స్ట్రెయిట్ గానే ఉంటాడు. శివనారాయణ, శబాష్ సూరజ్, బంగారంతో పోల్చకుండా నీ విలువను మరింత పెంచుకున్నావు. మాలిని, వెనకే ఉన్నారేంటి శివనారాయణ గారు? ముందుకు రావాల్సింది కదా. ముందుకు వస్తే బేరసారాలు సవ్యంగా సాగవు కదా. శివనారాయణ, ఇవి బేరసారాలు కాదు మాలిని, వ్యాపారం. ఇక్కడ కొనేవాడికి అవసరం ఉంటుంది, అమ్ముడుపోయేవాడికి అవకాశం ఉంటుంది. కాని అమ్ముడుపోకుండా ఉండేవాడు ఎప్పటికీ తలవంచకుండానే ఉండిపోతాడు. ఇందులో నేను సిగ్గుపడాల్సింది లేదు, సరిచేసుకోవాల్సింది లేదు. నీ దగ్గర నీ డబ్బుకు అమ్ముడుపోయే మనుషులు ఉండొచ్చు ఏమో కాని, నా వాళ్లలో ఎవరినీ నీ డబ్బుతో నువ్వు కొనలేవు.